అందరికీ నమస్కారం. ఏదైతే గనక హిందూపూర్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందో దాని మీద పాపం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలిపించినట్టున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికక్కడ మేము నల్ల జెండాలు పట్టుకొని ఇలా జరుగుద్దా, ఎక్కడైనా రాజకీయ పార్టీ ఆఫీసుల మీద దాడి చేస్తారా అంటూ పాపం నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారండి. దీన్నే అంటారండి, వెనకటికి ఒక సామెత ఉంది, పాములు పట్టేవాడు పాము కాటకే పోతాడు అని చెప్పి వెనకటికి ఒక సామెత ఉంది. పూర్తి వివరాల్లోకి వెళ్ళబోయే ముందుగా అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటెంట్ నచ్చితే 10 మందికి షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక బాలయ్య బాబు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు తట్టుకోలేక బీపీ వచ్చి హిందూపురం వైఎస్ఆర్సీపీ ఆఫీస్ పగలగొట్టిన బాలయ్య అభిమానులు. ఇది ఓవరాల్గా జరుగుతున్న సిచ్యువేషను. దీనికి వీళ్ళు కలరింగు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. ప్రజాస్వామ్య విలువలు పతనమైపోతున్నాయి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బాబోయ్, ప్రజాస్వామ్యము విలువలు పతనాలు, ఇది మన జగన్మోహన్ రెడ్డి గారే ఇచ్చారండి. వైఎస్ఆర్సీపీ అఫీషియల్ హ్యాండిల్లో కూడా వేశారు, ప్రజాస్వామ్య విలువలు పతనమైపోతున్నాయి అని చెప్పి నిన్నేశారు. దాంట్లో వివరాల్లోకి వెళ్తే కనుక హిందూపురంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై టీడీపీ నేతలు బాలకృష్ణ అభిమానులు దాడి చేశారని జగన్ ట్వీట్ చేశారు. ఈ అనాగరిక చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజకీయ పార్టీల కార్యాలయాలను ధ్వంసం చేయటం, ఫర్నిచర్ అద్దాలు పగలగొట్టడం, కార్యకర్తలపై దాడి చేయడం వంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలని పతనాన్ని సూచిస్తున్నాయి అంట. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. తెల్లారిందా? జగన్మోహన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. తెల్లారిందా? మీకు నిద్రలోంచి మెలకు వచ్చిందండి? గత 5 సంవత్సరాల్లో ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీసుల మీద దాడి చేసి అటు మాచర్లలో తగలబెట్టారు, ఇటు మైలవరంలో తగలబెట్టారు. ఏకంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెంట్రల్ ఆఫీస్ టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేసి అద్దాలు ధ్వంసం చేసి ఫర్నిచర్ని విరగ్గొట్టి అడ్డొచ్చిన వాళ్ళ తలలు పగలగొట్టి ఇవన్నీ చేసినప్పుడు మీరు ఒక మాట చెప్పారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు, మనమంటే అభిమానించే వాళ్ళు కోట్లలో ఉంటారు, ఎవరికో బీపీ పెరిగింది దాడి చేశారు అయితే ఏంటంటా అన్నారు. ఇప్పుడు కూడా అంతే కదా, బాలయ్య బాబా అభిమానులకి బీపీ పెరిగిందండి. జగన్మోహన్ రెడ్డి గారు, ఇందులో ప్రజాస్వామ్య విలువలు ఎక్కడుండే? బీపీ ఉంది. జగన్మోహన్ రెడ్డి, మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ఇందులో ప్రజాస్వామ్యం దాకా ఎందుకు? బీపీ ఉంది. బీపీ మీ వాళ్ళకి పెరిగినప్పుడేమో నీకు హ్యాపీగా బీపీ పెరిగింది మా వాళ్ళకని చెప్పి ఒక చిక్కటి చిరునవ్వు ఎత్తివే. ఈరోజు కూడా ఒక చిరునవ్వు ఇయ్యకపోయా? దీనికోసం ప్రజాస్వామ్య విలువల దాకా ఎందుకు వెళ్తావయ్యా? అప్పుడు మీరు చేస్తేనేమో వద్దులే, అది ఒక ముతక సామెత ఉంది కానీ చెబితే బాగుండదబ్బా. మనం చెబితే రామాయణం, పక్కనాడు చెబితే గనక పురాణం అన్నట్టుండిద్దే, అట్టుండిద్ది నీ వ్యవహారం. పుక్కెట పురాణం అంటారు కదా, మనం చెబితే రామాయణం, పక్కనాడు చేస్తే పుక్కెట పురాణం అంటారు కదా, అలాంటిది. ఇంతకంటే ముతక సామెత ఉంది కానీ పబ్లిక్గా చెప్పలేకపోతున్నాను. ఆ రోజు గనక నువ్వు మీ నాయకుల్ని అరెస్ట్ చేసి లేదంటే గనక ఇలా చేయటం తప్పు అని చెప్పి నువ్వు ఖండించినట్టు ఒక్క మాట మాట్లాడినట్టయితే గనక ఈరోజు నీ వెనకమాల సపోర్ట్ వచ్చేది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. మీ వైఎస్ఆర్సీపీ నాయకులకు సపోర్ట్ వచ్చేది. ఈరోజు ఎవరు వస్తారు సపోర్టు? ఎవరు రారు. సరే, ఇదంతా ఒక ఎత్తండి. మా జగన్మాయి అంటే అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాడు. మా అంబటి రాంబాబు గారు ఉన్నారండి, బయటకు వచ్చేసి ఎగేసుకుంటా ఏదో మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆయన మాటలు అయితే వింటూ అయితే విశ్లేషణ అయితే చేద్దాం. మనం బాలకృష్ణను వదిలిపెట్టే ప్రసక్తి లేదంట. శాసనసభ్యుడైనటువంటి బాలకృష్ణ గారి మీద రాజకీయమైన విమర్శలు చేశాం. రాజకీయమైన విమర్శలు చేస్తే దాడులు చేస్తారా అని అడుగుతా ఉన్నా. మరి గతంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడులు ఎందుకు చేశారు? అప్పుడు చేసింది రాజకీయపరమైన విమర్శలే కదా. ఎవరో ఒక పవర్ బ్రోకర్ ఉన్నాడు, ఒక బోషడీకే గాడు ఉన్నాడు, తాడేపల్లి పార్టీ ఆఫీసులో అన్నాడు పట్టాభి గారు. దానికే వచ్చి కొట్టేస్తారా? ఈరోజు హైదరాబాద్లో కూర్చుంటాడు ఒకడు, వాళ్ళ కింద మీరు పనిచేయాలా అని చెప్పి ఒకడు అన్నాడు. హైదరాబాద్లో కూర్చుంటాడు ఒకడు అంటే
హిందూపురంలో పనులు కావట్లేదా? ఏ పనులు ఆగినాయి చెప్పండి ఎవరైనా. రాజకీయ పైన విమర్శలు అంటే కనుక చేస్తున్న పనుల్లో ఏదైనా లోపాలు ఉంటాయి చెప్పండి. అంతేగాని వాడు ఈడు అంటే ఎవరు ఊరుకోరయ్యా. మీకు బోషడీకే అంటేనే కోపం వస్తే కనుక ఇక్కడ వాడు అంటే బాలయ్య అభిమానులకు కోపం వచ్చేసింది. మరి వాడు అనేదానికే బాలయ్య అభిమానులకు కోపం వచ్చింది. చేసినటువంటి విమర్శలు బాలయ్య శాసనసభలో ఎవరిని ఏమన్నాడో మీరు చూశారు. ఏమన్నాడు? మా నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సైకోగాడు అని అన్నాడా లేదా? ఇప్పుడు ఆ రోజు బాలకృష్ణ గారు అసెంబ్లీలో ఏమన్నారు? వీళ్ళందరూ సైకోగాడిని కలవటానికి వెళ్ళారు అన్నాడు. సైకోగాడిని కలవటానికి వెళ్ళారు అన్నారు. అంతకు ముందర సినిమా హీరోలు అందరూ తెలంగాణ ముఖ్యమంత్రిని కలిశారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిశారు, ఇంకా చాలామంది ముఖ్యమంత్రులను కలుస్తున్నారు వాళ్ళు, లేదంటే మంత్రులను కలుస్తున్నారు. సైకోగాడు అనగానే మీ జగన్మోహన్ రెడ్డినే అన్నట్టు ఎందుకు ఫీల్ అవుతున్నారు? ఏమయ్యా అంబటే దీనికి సమాధానం చెప్పు నాకు. సైకోగాడు అంటే గనక మీ జగన్మోహన్ రెడ్డినే అన్నారు అని చెప్పి ఎందుకు ఫీల్ అవుతున్నారు మీరు? అంటే మీరు ఫిక్స్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి సైకో అని. నువ్వే ఫిక్స్ చేసినట్టుండవుగా. ఏమయ్యా అంబటే చెప్పు, నువ్వేమన్నా ఫిక్స్ చేసావా జగన్మోహన్ రెడ్డి పేరు సైకో అని? చెప్పు. చిరంజీవిని సినిమా అగ్రనటుడిని ఒకప్పుడు రాజకీయ పార్టీ పెట్టి కేంద్రంలో మంత్రిగా చేసినటువంటి చిరంజీవి గారిని ఎలా మాట్లాడాడు అవమానకరంగా? ఓరని పాసుగాల చిరంజీవి గారిని ఏమనలా గారు అన్నారు. అతనికి జరిగిన అవమానం గురించి వివరించారు. చిరంజీవి గారిని ఏమనలేదయ్యా. చిరంజీవి గారికి ఎలాంటి అవమానం జరిగిందో మర్చిపోయారా? అక్కడికి వెళ్ళి ఎవడూ గట్టిగా అడగలేదు అన్నారు. ఎవడు గట్టిగా అడగలేదన్నారు. అక్కడ చాలామంది ఉన్నారే అక్కడ చిరంజీవి గారిని అని చెప్పి ప్రత్యేకించి ఎందుకు పొడుచుకొచ్చింది నీకు? కులాల మధ్య కొంపట్లో పెడదామనా? నీ వల్ల కాదులే. నువ్వు కాపులను అన్నమాట గుర్తుందా? ఏమయ్యా అంబటి రాంబాబు, మా కాపులంతా తాగుబోతులు తిరుగుబోతులు అని చెప్పి నువ్వు వాగిన వాగుడు జనాలు మర్చిపోలా. రీలేస్ చూపించమంటావు అది కూడా. మీ కాపులను నువ్వే తిట్టావు కదా, ఇప్పుడు ఎందుకు కులాల మధ్య కుంపడ పెట్టడానికి సోది వాగుడంతా వాగుతున్నావు? ఎలా మాట్లాడాడు అవమానకరంగా? ఆయన మాట్లాడొచ్చా? శాసనసభలో మాట్లాడొచ్చా? ఎందుకు మాట్లాడాడంటే మాకు అర్థం అవుతుంది ఏంటంటే మ్యాన్షన్ హౌస్ తాగి మాట్లాడాడు. బాబోయ్, మ్యాన్షన్ హౌస్ తాగి మాట్లాడా బాలకృష్ణ గారు? నాకు తెలియక అడుగుతాను అంబటి రాంబాబు, మ్యాన్షన్ హౌస్ నువ్వు పోసావా లేదంటే మీ పార్టీ నాయకులు ఎవరైనా పోసారా? ఎవరు బట్టినా అటు బొత్స సత్యనారాయణ కానీ ఇటు అంబటి రాంబాబు కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి కానీ తాగెళ్ళి మాట్లాడాడు అంటున్నారు కదా. మీ ముగ్గురులో ఎవరైనా పోసారా? దగ్గరుండి పెగ్గు కలిపి ఎవరైనా బాలకృష్ణకి ఇచ్చారా? నందమూరి బాలకృష్ణ గారికి మీలో ఎవరైనా పెగ్గు కలిపి ఇచ్చారా? చెప్పండి అయ్యా. మ్యాన్షన్ హౌస్ తాగిళ్ళారంటున్నావు, బ్రాండ్ కూడా కరెక్ట్గా చెబుతున్నావు అంటే కనుక నువ్వే కలిపి అంటావు అంబటి రాంబాబు. కలిపావా? బాగా ఫిక్స్ చేసావా పెగ్గు? మ్యాన్షన్ హౌస్ తాగిపోతులను కూడా శాసనసభలోకి ఎంట్రన్స్ ఇస్తున్నారు ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. అయితే ఇష్టం వచ్చినట్టుగా అప్రజాస్వామికంగా శాసనసభలో ఏదైనా మాట్లాడొచ్చు. ఇంతవరకు క్షమాపణ కోరలేదు, ఇంతవరకు రికార్డ్స్ నుంచి తొలగించమని బాలయ్య గారు అడగలేదు, తొలగిస్తున్నామని స్పీకర్ చెప్పలేదు, ఇది తప్పని ఆయన ముఖ్యమంత్రి చెప్పలేదు. ఇంత దారుణంగా బాలయ్య వ్యాఖ్యలు చేస్తే అదేమో మంచిది, అదేమో ఎప్రిషబుల్. ఇప్పుడు రికార్డుల నుంచి తొలగించలేదు అని చెప్పి ఎవరు చెప్పారు నీకు? నువ్వు ఎమ్మెల్యేవా, ఎమ్మెల్సీవా, ఏదైనా వార్డు మెంబర్వా, లేదంటే కనుక వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు నువ్వేనా? నీకెవడు చెప్పాలి సమాధానం? రికార్డు నుంచి తొలగిస్తున్నామని చెప్పి స్పీకర్ ఆఫీస్ నుంచే స్టేట్మెంట్ వచ్చింది. ఆ ఇద్దరు కాన్వర్జేషను, అటు ఏదైతే కనుక ఆ రోజు బీజేపీ నాయకులు మాట్లాడింది కానీ ఇటు బాలకృష్ణ గారు మాట్లాడింది కానీ రెండు రికార్డుల నుంచి తొలగిస్తున్నామని చెప్పి స్పీకర్ గారే ప్రకటించారు. నీకు తెలియాలంటే నువ్వు ఉండాలి కదా, ఆంధ్రాలో ఉండాలి కదా. అబ్బాయి మనం ఆంధ్రాలో ఉండవండి, అమెరికా వెళ్ళి వ్యవసాయం చేసుకుంటా ఉంటాం. మొక్కజొన్న కంటిలో కోయటం ఎలా, కివి పచ్చడి చేయటం ఎలా, ఇలాంటివన్నీ అమెరికా వెళ్ళి కొత్త ప్రయోగాలన్నీ చేస్తూ ఉంటాం. వస్తా ఒక చేతి కర్ర వేసుకొచ్చావు, ఒక టోపీ వేసుకొచ్చావు, వాటితో తిరక్క నీకెందుకు అవన్నీ? ఇప్పుడు శాసనసభకి తాగెళ్ళాడు అని చెప్పి ఇంత క్లియర్గా చెప్తున్నారు కాబట్టి అయ్యా స్పీకర్ గారు, ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాను నేను,
శాసనసభని అగౌరవపరిచే విధంగా ఈ అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు కాబట్టి ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చేసి అంబటి రాంబాబుని విచారణకు పిలిచి బాలకృష్ణ గారు తాగారు అనడానికి ప్రూఫ్ ఏముంది అని చెప్పి ఆయన దగ్గర వివరణ తీసుకోండి. ఇంత క్లియర్గా చెబుతున్నారు. మ్యాన్షన్ హౌస్ బ్రాండ్తో సహా చెబుతున్న అంబటి రాంబాబుని ప్రివిలేజ్ కమిషన్ నోటీస్ ఇచ్చి అంబటి రాంబాబుని పిలిపించి ముందు ఎవరు పోశారు, బాలకృష్ణ గారికి ముందు ఎక్కడి నుంచి కొనుక్కొచ్చారు, ఎవరెవరు కొనుక్కొచ్చారు, అందులో కొనుక్కొచ్చిన తర్వాత పెగ్గు కలిపింది ఎవరు, పెగ్గులో ఐసు ముక్కలు పోసింది ఎవరు, సోడా కుక్క పోసింది ఎవరు, ఇవన్నీ కూడా అంబటి రాంబాబుకు బాగా తెలుసు. కాబట్టి అంబటి రాంబాబుని ప్రివిలేజ్ కమిటీ తరఫున ఒక నోటీస్ మూవ్ చేసి అంబటి రాంబాబుని పిలిచి విచారించి ఆ పెగ్గు ఎంత కలిపాడో అంబటి రాంబాబు దగ్గర నిజాలు తెలుసుకోవాల్సిందిగా మన ఆంధ్రప్రదేశ్ శాసనసభని నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే మ్యాన్షన్ హౌస్ అని చెప్పి కొండ బద్దలు కొట్టినట్టు చెబుతున్నాడు. కాబట్టి ఇదే అంబటి రాంబాబు బాలకృష్ణ గారికి పెగ్గు కలపడానికి ఏ షాపుకి వెళ్ళి మందు కొనుక్కొచ్చాడు, ఎక్కడికి వెళ్ళి ఐస్ క్యూబ్స్ తీసుకొచ్చాడు, సోడా ఎక్కడికి వెళ్ళి కొనుక్కొచ్చాడు, గ్లాస్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఆ గ్లాసు వాటర్తో కడిగాడా లేదంటే సోడాతో కడిగాడా, ఇవన్నీ అంబటి రాంబాబు దగ్గర విచారించవలసిందిగా కోరుకుంటున్నాను. ఉంటాం మరి.